గౌరవనీయులు శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారు, అలానే మన ఎంతో మంది విద్యా ప్రముఖులు కూడా మనకి
నీవు పంచిన సుజ్ఞానం మా భవితకు సోపానం, నీవు పంచిన సుజ్ఞానం మా భవితకు సోపానం. కొండంత గురుదేవా మా గుండెల్లో మీరేలే, పసి హృదయాల కాంతులు నింపే ప్రభాత కిరణమా మాకిలలో దైవమా. ఎడారంటి బ్రతుకునకు వయస్సువై నిలచి, సంద్రమంటి ఎరని పరిచి చిరుపడవుగా మమ్ము నడిపావే. ఏ స్థాయిలున్నా మేము ఎలా నిన్ను మరిచేమయ్యా.
తెలుగు గోదావరి కృష్ణ తుంగ భద్రానదుల స్వామి సలిల క్షీరధారమే సాక్షులుగా గోదావరి కృష్ణ తుంగ భద్రానదుల స్వామి సలిల క్షీరధారమే సాక్షులుగా ప్రఖ్యాత భాష తెలుగు అత్యంత ప్రాచీన భాష తెలుగు మన మాతృభాష తెలుగు మన రక్తఘోష తెలుగు మన మాతృభాష తెలుగు We have met in this life. A very happy Teachers' Day from all of us. And thank you for making us enabled. Shukriya. हमारा जीवन संवरता है। जी हाँ,
हम बात कर रहे हैं हमारे जन्मदाता की, हमारे माता पिता की। जो समाज को नई दिशा प्रदान करते हैं, बच्चों के भविष्य को उज्जवल बनाते हैं एवं देश के निर्माण में अपना महत्वपूर्ण योगदान देते हैं। जी हाँ, हम बात कर रहे हैं हमारे शिक्षकों की, हमारे गुरुजनों की।
ఇలాంటి మన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథికి ప్రతి పాఠశాలను కూడా ఆయనకి ఎంత బిజీగా ఉన్నా కానీ ప్రతి పాఠశాలలో కూడా తనిఖీ చేస్తూ మధులారెడ్డి గారు చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిల్పారావు టు అడ్రస్ దిస్ నైస్ గ్యాదరింగ్. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన గౌరవ ఉపాధ్యాయులు స్టేజ్ మీద ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. ప్రపంచంలో కొన్ని 100 వృత్తులను కూడా ఉన్న ఆ వృత్తులను తయారు చేసేది ఒక ఉపాధ్యాయ వృత్తి అని ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఈ గురువుని మనం పూజించడం అనేది మరి ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటనేది ఇంతవరకు కూడా మన యాంకర్ అంజిరెడ్డి గారు చెప్పడం జరిగింది, మనందరికీ తెలిసినటువంటి అంశం. అయినప్పటికీ కూడా మనం ఈరోజు సెప్టెంబర్ 5న మనం ఎందుకు జరుపుకుంటున్నాము మరి గురు పూజోత్సవం అని అంటే మరి మనందరికీ తెలిసినటువంటి అంశము డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మొట్టమొదటి భారత ఉపరాష్ట్రపతి. దానికన్నా ముందు మనం చెప్పాలంటే ఆయన ఒక గురువుగా, ఒక ప్రొఫెసర్గా భారతదేశంలో ఉన్నటువంటి మద్రాస్ ప్రెసిడెంట్స్ కళాశాలలో మరి 21 సంవత్సరాలకే తన గురుతర బాధ్యతలను చేపట్టడము, మరి ఇంకొకమైనటువంటి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అనుబంధము మరి రాధాకృష్ణ గారితో మనం ఒకసారి చూసుకున్నట్లయితే మరి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 2వ వైస్ ఛాన్సలర్గా మరి 1931 నుంచి మరి 36 వరకు పనిచేయటము, అలాగే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి అలాగే ఇట్లా డిఫరెంట్ మరి గురువుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన తర్వాత మరి భారత రాష్ట్రపతిగా ప్రథమ పౌరుడిగా తన బాధ్యతను నిర్వర్తించిన సందర్భంలో మరి ముఖ్యంగా ఆయన మరి ఎవరికైతే చదువుని విద్యను అందించారో ఆ విద్యార్థులందరూ కూడా గురువు గారి యొక్క మరి భారత ప్రథమ పౌరుడు స్థానంలో ఉన్న సందర్భంలో మరి వెళ్ళి ఆయన బర్త్డే సందర్భంగా మేము సెలబ్రేట్ చేస్తామని చెప్పగా ఆయన దానిని మరి మీరందరూ కూడా వచ్చినటువంటి సందర్భం ఏంటి అని అంటే మీరందరూ కూడా విద్యార్థులుగా నా దగ్గర నేర్చుకున్నటువంటి విద్యను మరి మీరు ఈ రోజు నా బర్త్డే సెలబ్రేషన్ కన్నా ఉపాధ్యాయ దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తే బాగుంటుందని ఆయన 1962లో చెప్పడము. మరి ఆ రోజు నుంచి కూడా మనము కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ మన గురువులందరినీ కూడా ఆ సందర్భంగా పూజించుకోవడం జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి మరి మనందరికీ తెలుసు, గురువు లేనిదే మరి ఈ ప్రపంచమే లేదు. మరి భారత సమాజాన్ని నిర్మాణంలో మరి గురువు యొక్క బాధ్యత చాలా ప్రముఖమైనదని కూడా మనందరికీ తెలిసినటువంటి అంశమే. మరి ఇందులో భాగంగా మరి ముఖ్యంగా మరి అంటే దేశం యొక్క నిర్మాణం మరి 4 గోడల మధ్య నిర్మించబడుతుంది అనేటువంటి మరి ఇవన్నీ కూడా మనము ప్రాక్టికల్గా చూసినట్లయితే ఇది రియల్గానే మరి ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి ఒక అంశము ఏంటంటే మరి ఒక తరగతి గదిలో ఉన్నటువంటి అందరి విద్యార్థులు, అందులో బాగా చదివినటువంటి విద్యార్థులు ఉండొచ్చు, అలాగే చదువులో వెనుకబడినటువంటి విద్యార్థులు ఉండొచ్చు. కానీ ఆయన యొక్క సహనంతో ఏ ఒక్క విద్యార్థిని కూడా నిరాశపరచకుండా బాగా చదివే విద్యార్థుల్ని ఎంకరేజ్ చేస్తూ మరి చదువులో వెనుకబడినటువంటి విద్యార్థి ఎందుకు వెనుకబడ్డాడు, ఆయన ఏది తక్కువ, ఈయన కూడా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆశావాదైనటువంటి వ్యక్తి మన ఉపాధ్యాయులు అని చెప్పి తెలియజేస్తూ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ఆ మహనీయుడు నా పుట్టినరోజున విద్యార్థులు ఆయనకి పుట్టినరోజు జరపాలంటే దాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపమన్నటువంటి మహనీయుడు, ఒక మంచి ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయ వృత్తి అంటే
చాలా పవిత్రమైంది. ఈ రోజున ఇంతమంది ఉపాధ్యాయులు సమాజంలో ఉన్నటువంటి మంచి చెడును గ్రహించేవాళ్ళు, విద్యార్థుల్ని తీర్చిదిద్దేవారు, మన యొక్క భవిష్యత్తుకి మార్గదర్శకులు. ఈ రోజు కూడా నాకు గుర్తుంది, నాకు అక్షరాభ్యాసం చేసినటువంటి ఉపాధ్యాయుడు మాడపాటి హనుమంతరావు గారు. వారు లేకున్నా కూడా మాకు చిన్నతనంలో వారు అక్షరాభ్యాసం చేసి వారు దీవెన వల్ల ఈ రోజున ఈ స్థాయికి ఎదిగి మీ ముందు మాట్లాడగలుగుతున్నాం. ఉపాధ్యాయులు మనల్ని సరైన బాటలో నడిపించగలుగుతారు. అంటే విద్యార్థుల్ని సరైన బాటలో నడిపిస్తే సమాజం కావచ్చు, మన రాష్ట్రం కావచ్చు, ప్రజలందరూ కూడా చక్కగా ఉండాలంటే ఉపాధ్యాయులే. చూశారు కదా, గత 5 సంవత్సరాల్లో ఉపాధ్యాయుల పాపం చాలా బాధ కలిగించింది నాకైతే. ఉపాధ్యాయులందరూ కూడా ఆ రోజుల్లో స్కూల్ బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది. మా సార్లు హనుమంతరావు, మా సార్లు స్కూల్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ బెస్ట్ అవుట్ గోయింగ్ వచ్చారు. వాళ్ళ హెచ్ఎంలు అయ్యారు. అంటే వాళ్ళు ఏ విధంగా పాఠాలు చెప్తారు, అదేవిధంగా ఎంత చక్కగా పిల్లల్ని తీర్చిదిద్దుతారు. ఎందుకంటే ఎంతో కష్టపడి రైతు కుటుంబాలను చదువుకున్న మరి వాళ్ళున్న ఉపాధ్యాయులు అందరూ కూడా చాలామంది టీచర్లు ఉన్నారు, హెడ్ మాస్టర్లు ఉన్నారు. పిల్లలకి ఏ విధంగా చదువు చెప్పాలి, మరి రైతు సోదర నుంచి కూడా వచ్చిన పిల్లలందరూ కూడా ఏ విధంగా పాఠాలు చెప్పాలి, వాళ్ళకి దేంట్లో ఇష్టం ఉందో కనుక్కొని వాళ్ళకి ఇంజనీర్లు అవుతారా, డాక్టర్లు అవుతారా, కొంతమంది రాజకీయ నాయకులు అవుతారు. అరే నువ్వు రాజకీయ నాయకులు అవుతారా, పొలిటికల్ సైన్స్ తీసుకోమని చెప్తారు. కొంతమందికి బైపీసీ తీసుకోమని చెప్తారు, వాళ్ళే గైడ్ చేస్తారు. కొంతమందికి పాఠాలు రాని పిల్లలకి అరే పాలిటెక్నిక్ చేరా, 10th క్లాస్ అవగానే మంచి జాబ్ వస్తుంది, జీవితంలో సెటిల్ అయిపోతామని చెప్తారు. ఎందుకంటే మరి పిల్లవాడికి ఇంట్రెస్ట్ లేకుండా మనం చదువు చెప్పలేము ఎప్పుడు కూడా. అయినా కానీ వాళ్ళ రోజులు ఎలా ఉన్నాయంటే పిల్లవాడి ఇంట్రెస్ట్తో సంబంధం లేని పరిస్థితి. మెటీరియల్ చాలా ఇస్తున్నారు, స్టడీ మెటీరియల్, దాన్ని చదువుకొని అందరూ కూడా మంచి మంచి మార్కులు వస్తున్నాయి. ఇవాళ ఇంత మంచి ఉత్తీర్ణత శాతం పెరగడానికి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మన డిఓ గారి ఆధ్వర్యంలో మరి స్టడీ మెటీరియల్ ఎక్కువ ఇవ్వడం వల్ల మన జరిగిన 10th క్లాస్ పరీక్షలో మంచి మంచి మార్కులు వచ్చినాయి. ఎక్కువ మందికి 90% 580 అబోవ్ మార్కులు రావడం జరిగింది. పిల్లలు ఎంత తెలివిగా ఉన్నారంటే ఐక్యూ బాగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు కానీ పిల్లలకి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. మన పిల్లలందరికీ కూడా చాలా చక్కగా చదువుతున్నారు, గురువులకి గౌరవాన్ని ఇస్తారు, అదేవిధంగా బాగా చదువుకోవాలి. తల్లిదండ్రులు ఏదైతే కళలు కన్నారో ఆ కళలు నెరవేర్చడానికి వాళ్ళ పిల్లలందరూ కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు. చాలామంది బాగా చదువుకొని మొన్నటిదాకా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికా వెళ్ళారు, లండన్ వెళ్ళారు. ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్రదేశంలో ఉన్న పిల్లలు లేని వాళ్ళు ఎక్కడ లేరు. ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడో విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా మంచి 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 పదవుల్లో ఉన్నారు. ఎంతోమంది సీఈఓలు ఉన్నారు ఇవాళ. మరి అటువంటి నిష్ణాతులైన మరి విద్యార్థుల్ని మంచి మంచి భాగభాగపరులుగా తీర్చిదిద్దున్న మీ అందరూ కూడా మరొకసారి పాదావందనం చేస్తూ, మన చిన్నతనంలో ఇంట్లో నేర్చుకునేటటువంటి చిన్న చిన్న పదాలు కానీ లేకపోతే కొన్ని అలవాట్లు కానీ మనకి మొదటి గురువుగా తల్లి ఉంటారు. ఆ తర్వాత మన జీవితంలో మనల్ని ఎక్కువ ప్రభావితం చేసేది టీచర్స్ మాత్రమే. మనము ఒక స్థాయి వచ్చిన వరకు, అంటే కాలేజీకి వెళ్ళే వరకు రోజులో 24 గంటలు అనుకుంటే ఒక 10 hours స్కూల్లోనే గడుపుతాం, టీచర్స్తో గడుపుతాం. మిగతా ఒక 8 to 9 hours మనము నిద్రలోనూ మిగతా పనులు గడుపుతాము. 4-5 hours మిగతా పనులు చేసుకుంటాం. అంటే మన జీవిత కాలంలో మొదటి 20 సంవత్సరాలు చూసుకుంటే దాదాపు 7-8 సంవత్సరాలు టీచర్స్ పర్యవేక్షణలోనే ఉంటాం. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ప్రతి ఒక్క విద్యార్థి
వారి యొక్క జీవితంలో ఎక్కువ ప్రభావితం చేసేటటువంటి వారు టీచర్స్ మాత్రమే. నాకు ఇప్పటికీ చిన్నతనం నుంచి బాగా గుర్తు, ఒంగోలులో ఉండేవాళ్ళం మేము. మా ఇంటికి దగ్గరలో ఒక స్కూల్ ఉండేది. అది స్కూల్ కాదు, ఒక చిన్న ఇంట్లో ఒక 10 మంది పిల్లలతో టీచర్స్ ఉండేవాళ్ళు. ఆ టీచర్ నన్ను కూర్చోబెట్టుకొని పక్కన కూర్చోబెట్టి చిన్న చిన్న అడిషన్స్ డిలీషన్స్ ఇవన్నీ చేయించేవాళ్ళు. నేను తప్పు చేస్తే పలక మీద రాసి చూపించి చేయించేవాళ్ళు. చాలా దగ్గర అంటే ఆప్యాయంతో పక్కన కూర్చోబెట్టుకొని తప్పు చేస్తే దాన్ని సరిదిద్ది అలా నేర్పించినటువంటి టీచర్లు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. అట్లాగే నేను ఒక 3rd 4th క్లాస్కి వచ్చినప్పుడు ఒక హరిబాబు సార్ అని ఒక ఉండేవాడు. లాస్ట్ ఇయర్ కూడా మీకు చెప్పాను. ఆయన ఇప్పుడు రిటైర్ అయిపోయారు. నోట్బుక్లో మనం రాసినటువంటి అది ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, మ్యాథ్స్ కానీ ప్రతి పదం ఆయన చదువుతారు. లైన్ చదివి ఒక రెడ్డింగ్ తోటి కరెక్షన్ చేస్తారు. అంటే ఒత్తులు పొల్లులు తప్పు రాస్తారు. మ్యాథమెటిక్స్లో మనం స్టెప్స్ రాసినప్పుడు తెలుగు భాషలో మేము తెలుగులో చదువుకున్నాం కాబట్టి తెలుగు లాంగ్వేజ్ మీద అప్పటినంత పట్టు ఉండేది కాదు. ఈ ఒత్తులు పొల్లులు తప్పు రాసినప్పుడు ఆయన మ్యాథమెటిక్స్ చెప్పిన దాంట్లో కూడా ఆ ఒత్తులు పొల్లు కరెక్ట్ చేస్తుండేవారు. నాకు అప్పుడు విచిత్రంగా అనిపిస్తుండేది. లెక్క కరెక్ట్గానే చేసాను కదా, ఈ లైన్ ఎందుకు కరెక్ట్ చేస్తున్నారు అనుకునేవాడిని. కానీ అంటే ఒక టీచర్కి అన్ని తెలుగు కానీ, ఇంగ్లీష్, హిందీ, సైన్స్, మ్యాథ్స్ అన్నిటి మీద పట్టుంది. ఆయన అందరికీ ట్యూషన్ చెప్పేవాళ్ళు కాదు, కొంతమందికి మాత్రమే చెప్తారు. అది కూడా సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకునే ముందు కొన్ని టెస్టులు పెడతారు. ఒకరోజు మామూలుగా ఎవరినైతే ట్యూషన్ చెప్పాలనుకున్నారో వారిని ఒక 2 రోజుల ముందు ఇంటికి రమ్మంటారు. ఇంటికి కూర్చోబెడతారు, ఏం చెప్పకుండా. ఇంట్లో కూర్చోబెట్టి ఒక చిన్న చిన్న వస్తువులు అక్కడ పెడతారు. ఒక రూపాయి 10 రూపాయలు పెడతారు. ఒక పెన్ను పెన్సిల్ అక్కడ పెట్టి చూడనట్టుగా తిరుగుతూ ఉంటారు. అంటే ఆ పిల్లవాడు డబ్బు తీసుకుంటాడా లేకపోతే ఆ పెన్ను తీసుకుంటాడా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎవరైతే అలాంటి పనులు చేయరో వారిని మాత్రం ఆయన ఇంట్లో ట్యూషన్ చెప్తా ఉంటారు. అట్లా ఒక 3-4 మాత్రమే ఉండేవాళ్ళు. సో ఆ తర్వాత ఆయన చాలా పర్సనల్గా తీసుకొని అన్ని సబ్జెక్ట్స్ చెప్పేవాళ్ళు. ప్రతి చిన్న విషయాన్ని కరెక్ట్ చేసేవాళ్ళు. వారానికోసారి మా ఇంటికి వచ్చేవాళ్ళు. వచ్చి మన మీద ఫీడ్బ్యాక్ మనకు తెలియకుండా మా పేరెంట్స్ చెప్తుండేవాళ్ళు. ఇవన్నీ కూడా మన యొక్క భవిష్యత్తు లేకపోతే మన యొక్క వ్యక్తిత్వం డెవలప్ అయ్యే దాంట్లో ఇవన్నీ బాగా వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకుంటాం. ఇంకా ఆయన అయితే ఆ పాత బుక్స్ ఏమైనా ఉంటే వాటిని చెల్లాచెదరుగా పడేయకుండా నీట్గా ర్యాక్స్లో సర్దుకునేవాళ్ళని. ఏదన్నా బ్యాగులు కానీ కవర్లు కానీ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటే వాటి నీటికి మడత పెట్టి బ్యాగ్లో పెట్టేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ పడేయవచ్చు కదా అనుకునేవాళ్ళు. కానీ అవన్నీ జాగ్రత్తగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు చూస్తే వాళ్ళ ఇంట్లో చాలా బుక్స్ ఉంటాయి. ఆయన చిన్నప్పుడు చదువుకున్న బుక్స్ కూడా జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళు. అంటే అదొక సిస్టమ్. మనం చదువుకున్నటువంటి బుక్స్ని కానీ మన నాలెడ్జ్ని కానీ అలా ప్రిజర్వ్ చేసుకోవడం అనేది ఒక గొప్ప లక్షణం. వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఆ తర్వాత కాలేజీకి వచ్చినప్పుడు అప్పట్లో మాకు ఈ విజ్ఞాన్ ఎంబీ గారు విజ్ఞాన్ కాలేజ్ అంటే మాకు డ్రీమ్ ఉండేది. చదివితే ఆ కాలేజీలో చదవాలి, ఎందుకంటే అక్కడ స్టాండర్డ్స్ చాలా బాగుండేవి. ఆ విజ్ఞాన సంస్థ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారంటే చాలా గొప్ప గౌరవం ఉండేది మాకు ఆ రోజున. రాష్ట్రంలో ఎక్కడన్నా బాగా చదువుకోవాలంటే విజ్ఞాన కాలేజీలో సీట్ వస్తే బాగుంటుంది అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ మేము చదవలేకపోయాం. అంటే అది మాకు ఊరికి దూరంగా ఉంటాం కానీ హాస్టల్లో చేరాలంటే భయం అనే పరిస్థితులు ఉండేవాళ్ళం. సో అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు సమాజంలో చాలామంది ఆ రోజులో వచ్చి ఇప్పటికీ కృషి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత వీరందరికంటే మరొక ముఖ్యమైన వ్యక్తి నా జీవితంలో మా అమ్మగారు ఉంటారు. ఆవిడ కూడా టీచర్గా పనిచేస్తాను, రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు. అంటే చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లిన్ సమయపాలన నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఏదైనా పని చేయాలంటే 5 గంటలకు అక్కడ ఉండాలంటే 5 గంటలకు ఒక 5 నిమిషం ముందే వాళ్ళు ఉంటారు. సో అది నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను. రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసింది ఇంకా ఒక 6-7 monthsలో రిటైర్ అయిపోతున్నాను. ఇప్పుడు హెచ్ఎంగా ప్రమోషన్ వచ్చింది. ఏదో యాప్లు, మొబైల్, స్మార్ట్ ఫోన్లు తీసుకొని అవన్నీ అప్లోడ్ చేసే పని ఇంకా నేను అనుకున్నాను ఈ వయసులో ఏం నేర్చుకుంటారు, కష్టం కదా. అంటే మొబైల్ అంటే మనం వాట్సాప్ చూస్తాము, ఫోన్ చేసుకుంటాం అనుకోండి. కానీ అవన్నీ నేర్చుకొని ఇప్పుడు ఆన్లైన్లో ఏం రిపోర్ట్స్ పంపించారు అవన్నీ చేస్తున్నారు. కంప్యూటర్కి ఒక ప్రింటర్ అటాచ్ చేసి ప్రింట్ తీస్తున్నారు, అవన్నీ కనెక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ చూసి అదే చాలా మనమే వెనకబడినాం అనిపించింది. అంటే ఆ వయసులో జనరల్గా మనం నేర్చుకోవాలని ఆసక్తి ఉండదు, నేర్చుకోవాలని ఓపిక ఉండదు. ఎవరికో చెప్పేస్తాం మన అసిస్టెంట్కి చెప్పి చూసుకో బాబు అని బతులు అనుకుంటాం. సో అట్లా టీచర్స్లో ఒక పట్టుదల ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక డెడికేషన్ ఉంటుంది. విద్యార్థుల్ని భవిష్యత్తుని తీర్చిదిద్దాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచన ఉంటుంది. సో ఈ సందర్భంగా మీ అందరికీ నేను మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కొన్ని స్కూల్స్కి నేను విజిట్ చేస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు బాగా వెనకబడి ఉంటారు.
ఎట్లా అంటే చిన్న చిన్న పదాలు కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీలో రాయలేనటువంటి పరిస్థితిలో పిల్లలు ఉంటున్నారు. వాళ్ళని చూసినప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని, ఇంత మంచి క్వాలిఫైడ్ టీచర్స్ పెట్టుకొని మనము వాళ్ళకి కనీసం రాయటం, చదవడం నేర్పించలేకపోతున్నామని అనుకున్నప్పుడు కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఏ స్కూల్కి వెళ్ళినా టీచర్స్ చెప్తాను, వాళ్ళకి ముందు ఇంగ్లీష్, తెలుగు, హిందీ రాయటం నేర్పించమంటారు. చూడకుండా రాయటం, చదవటం, డిక్టేషన్ చెప్పి తప్పులు లేకుండా రాయడం నేర్పించమంటారు. కొంతమంది టీచర్స్ బాగా చేస్తున్నారు, చాలామంది బాగా చేస్తున్నారు, కొంతమంది ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఈ సందర్భంగా టీఈఓ గారిని మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అమ్మ బేసిక్స్ నేర్పించండి. మనం లాంగ్వేజెస్ తెలిస్తేనే, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలిస్తేనే 10th క్లాస్ గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. సో దాన్ని కొంచెం మనం సీరియస్గా తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ 10th క్లాస్ విద్యార్థులకి మంచి మార్కులు తీసుకురావడానికి మీరు, మీ టీం అంతా కష్టపడి పనిచేశారు. మీ అందరినీ అభినందిస్తున్నాను. మనము 2023-24 కంటే ఆ సంవత్సరం చూసుకుంటే మన జిల్లా 18వ స్థానంలో ఉంది రిజల్ట్లో. అది లాస్ట్ ఇయర్ మనం 11వ స్థానానికి వచ్చాం 10th క్లాస్ రిజల్ట్లో. ఈసారి మనం కనీసం టాప్ 5లోకి రావడానికి గట్టిగా కృషి చేయాలి. ఏదైతే మనము తయారు చేసిన మెటీరియల్ ఉపయోగపడింది అనుకున్నారో దాన్ని ఇప్పటి నుంచే మళ్ళీ రివైజ్ చేసుకొని, ఎక్స్పర్ట్ టీచర్స్ ఒపీనియన్ తీసుకొని మంచి బుక్లెట్స్ తయారు చేసి ఇప్పటి నుంచే మనము వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారిని ప్రత్యేకమైన తరఫీ ఇచ్చి, కొంతమంది టీచర్లు చూస్తున్నాం స్కూల్ అవర్స్ అయిపోయాక వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి పిల్లల్ని కూర్చోబెట్టి చదివించేటటువంటి మంచి టీచర్లు ఉన్నారు ఇంకా. సో అలాంటి సీనియర్ టీచర్స్ దగ్గర నుంచి మనము నేర్చుకొని రాబోయే తరాలని, వాళ్ళ భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే జరుపుకునేటప్పుడు చాలా సందర్భాల్లో చిన్నతనం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని అలవాటు చేసుకుని పెరుగుతాము. అదేవిధంగా జీవితంలో కూడా ఈ కార్యక్రమం ఎప్పుడొచ్చినా కూడా ఆ రోజు కాస్త టైం దొరకాలని చెప్పి కోరుకోవడం, ముఖ్యంగా యూనిఫామ్ సర్వీస్ పర్సనల్గా ఉన్నప్పుడు ఎలాగైనా ఈ టైం చిక్కాలని కోరుకోవడం చేస్తూ ఉంటాము. సో మీ గురించి మాట్లాడేటప్పుడు అదర్ గ్యాదరింగ్స్ ఎవరైనా అడ్రస్ చేస్తున్నప్పుడు చాలా ఈజీగా అడ్రస్ చేస్తాం. బట్ వెన్ ఎవర్ వీ అడ్రస్ పర్టికులర్ ద టీచర్ కమ్యూనిటీ, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్. ఎందుకంటే అన్నీ మీకే తెలుసుంటాయి కాబట్టి, మీ నుంచే జనరేషన్ స్టార్ట్ అవుతారు కాబట్టి మిమ్మల్ని అడ్రస్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్ ఛాలెంజ్ ఫర్ అస్. టీచర్స్ గురించి ఒక మాట నేను చెప్పగలుగుతాను. మీరు ఏదైతే మీ చేతుల నుంచి మీ విద్యార్థులకు నేర్పిస్తారో, మీరు నేర్పించే ప్రతి అక్షరం కూడా ఒక తరాన్ని తీర్చిదిద్దుతూ ఉంది. మీరు పలికే ప్రతి మాట కూడా ఆ పిల్లలు ఏదైతే ట్యాబులర్స్ అనే వర్డ్ వాడతామో మనం, నాట్ రిటన్ ఎనీథింగ్ ఆన్ ది క్లియర్ స్లేట్ ఏదైతే ఉందో దాని మీద మీ యొక్క ఆలోచనలు మీరు ముద్రింప చేస్తారు. మీరు ముద్రింప చేసినప్పుడు భవిష్యత్తులో వాడు అదే విధంగా వెళ్ళాలని కోరుకుంటారు. తల్లి తండ్రి మీద ఎంత నమ్మకాన్ని అయితే పెట్టుకుంటారో అంతకంటే ఎక్కువ నమ్మకాన్ని మీ మీద పెట్టుకుని ఈరోజు మీరు చెప్పే వాటిని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తూ వెళ్ళిపోతారు. అందుకే సొసైటీలో టీచర్స్ ఈక్వల్గా ఎవరైనా ఉన్నారని అడిగితే అబ్సల్యూట్లీ నో అనే చెప్తాం. మీ రోల్ అనేటువంటిది అది మాటలతో డిఫైన్ చేయగలుగుతాం అనేది సాధ్యం కాదు, డిఫైన్ చేయలేదు. అందువల్లే మిగతా ప్రొఫెషన్స్లో దెర్ ఇస్ ఏ ఛాన్స్ ఫర్ అస్. ఇప్పుడు మేము ఎవరైనా ఒక ఎక్యూజ్ని పట్టుకొచ్చి ఒక కేసులో మేము పెట్టామనుకోండి, మేము వేసిన ఛార్జ్ షీట్ మీద మళ్ళీ కోర్టులో ఒక ట్రయల్ నడుస్తుంది. మేము చేసినటువంటి ఎక్యూజేషన్ కరెక్టా కాదా అని కూడా తేల్చేటువంటి ఒక ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి. మీరు చిన్నప్పుడు ఆ క్లియర్ మైండ్స్ మీద మీరు ఏదైతే ముద్రింప చేస్తారో దానిని మళ్ళీ మార్చుకోవాలంటే మీకంటే అత్యున్నతమైన ఉపాధ్యాయులు ఎవరైనా వస్తేనే వాటిని మార్చగలుగుతారు తప్పించి వేరే వాళ్ళు ఎవరు మార్చలేరు. పేరెంట్స్ కంటే కూడా మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తారు పిల్లలు. వాళ్ళు కోరుకునేటువంటి, వాళ్ళు నడిపేటువంటి, వాళ్ళు గడిపేటువంటి సమయంలో
ఎక్కువ సమయం మీతోనే ఉంటారు చైల్డ్హుడ్ డేస్. పర్టికులర్లీ ఈ లోయర్ లెవెల్స్ ఎవరైతే టీచ్ చేస్తుంటారో వాళ్ళకి పిల్లలతో ఎక్కువ అటాచ్మెంట్ వస్తూ ఉంటుంది. అట్లాగే ఒక నేషన్ బిల్డింగ్ చేయాలంటే, జాతిని పునర్నిర్మించే ప్రక్రియలో ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళలో మొట్టమొదటి స్థానం ఉపాధ్యాయులు తీసుకుంటారు. ఈ నేషన్ బిల్డింగ్ ప్రాస్పెక్టివ్గా జరగాలన్నా, లేదు అది రెట్రోస్పెక్టివ్ మేనర్లో వెళ్ళిపోవాలన్నా కూడా అది మీ చేతుల్లోనే ఉంటుంది. పాఠశాలకు వెళ్తున్నప్పుడు రెండు విషయాలు నేనైతే చెప్పగలుగుతాను. ప్రతి పాఠశాలలోకి ఎంటర్ టు లెర్న్, నేర్చుకోవడానికి పిల్లలు వస్తారు. పాఠశాల విడిచిపెట్టేటప్పుడు దే లీవ్ టు క్రియేట్, కొత్త ప్రపంచాన్ని సృష్టించే విధంగా, సమాజాన్ని అర్థం చేసుకునే విధంగా, సమాజంలో తన రోల్ పాటించే విధంగా మీరు వాళ్ళని పంపించగలగాలి. ఈ రెండింటికి గ్యాప్ ఏంటంటే, ఈ రోజున చాట్ జీపీటీ తీసినా, గూగుల్లోకి వెళ్ళినా, అదర్ ఏఐ ప్లాట్ఫామ్స్ దేంట్లోకి వెళ్ళినా కూడా దర్ ఇస్ అబండెంట్ మెటీరియల్ అవైలబుల్ ఫర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ మార్క్స్ అని. కానీ ఎలా నడవాలి, ఏ విధంగా వెళ్ళాలి, సొసైటీలో ఏ విధంగా ఉండాలి అనే సంస్కారాన్ని మీరు మాత్రమే నేర్పించగలుగుతారు. రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటాం, అందరికీ తెలిసిందే. అయితే జరుపుకుంటున్న రోజు ఆయన గురించి కొద్దో గొప్ప మనం మరొకసారి గుర్తు చేసుకోవాలి, మననం చేసుకోవాలి. మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్, రెండవ ప్రెసిడెంట్, దానికంటే ముందు కేవలం ఆయన ఒక టీచర్ మాత్రమే కాదు, ఫిలాసఫర్. ఆ ఫిలాసఫీలో కూడా ఫిలాసఫర్గా అవ్వడానికి కారణం కూడా యాదృచ్ఛికంగా అయిందే. ఆయన మ్యాథమెటిక్స్ చదువుకుందాం అనుకున్నారు. వాళ్ళ చుట్టాలు ఫిలాసఫీ బుక్స్ ఇస్తే దాంట్లో పోయి దాని నుంచి ఫిలాసఫర్ అయ్యారు. అయిన తర్వాత దాదాపు 15-16 సార్లు ఆయనకి నోబెల్ ప్రైజ్కి నామినేట్ అయితే జరిగింది. ఆయన పేరు నామినేషన్కి వెళ్ళింది. దానంతటికంటే కూడా బ్రిటిష్ వారు అప్పుడు ఆయనకి సర్ బిరుదు కూడా ఇచ్చారు. ఇచ్చినా నాకు ఇది అవసరం లేదు అని చెప్పి డాక్టర్గానే ఆయన పిలిపించుకోవడానికి ఇష్టపడ్డ వ్యక్తి. తెలుగు వారు, కుటుంబం తెలుగు, మద్రాసు ప్రెసిడెన్సీలో రోజు పుట్టిన కుటుంబం తెలుగు. అందరికీ తెలిసి ఉండదు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. వారి గ్రాండ్ నెఫ్యూ వివిఎస్ లక్ష్మణ్ క్రికెటర్ ఉన్నారు. సో అది ఒకసారి ఆయన, ఎందుకంటే విలక్షణమైన క్యారెక్టర్, కేవలం ఏదో ఒకటో రెండో దాంట్లోనే కాకుండా ఆక్స్ఫర్డ్కి వెళ్ళారు. అక్కడ ఇండియన్ ఫిలాసఫీని వారికి పరిచయం చేయడం జరిగింది. ఇక్కడ తత్వాన్ని వారికి బోధించడం జరిగింది. వారికి ఇక్కడ తత్వాన్ని పరిచయం చేయడం జరిగింది. ఇండియాకు వచ్చారు. వచ్చిన తర్వాత అటు టీచర్ గాను, వైస్ ప్రెసిడెంట్ గాను, ప్రెసిడెంట్ గాను చెరగని మురద వేయడం జరిగింది. ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నామంటే, ఆయనకి మీ జన్మదినం జరుపుకోవాలని అడిగినప్పుడు ఆయన చెప్పింది, టీచర్స్ డేగా జరిగితే నేను ఇంకా ఆనందపడతాను. మన సమాజంలో ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ఇక్కడ మాత్రమే టీచర్ని దైవంలాగా భావించేది మన సమాజంలోనే చూస్తాం. మిగతా ఎక్కడ ఏ ఫిలాసఫీలో ఎవరు కూడా ఎక్కడ వెస్ట్రన్ ఫిలాసఫీలో కానీ మిడిల్ ఈస్టర్న్ ఫిలాసఫీలో ఎక్కడా కూడా అది ఉండదు. ఇక్కడ మాత్రమే తల్లి తండ్రి తర్వాత గురువుని చేర్చి చూసేది మన అంత దగ్గర. అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. అలాగే ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ టీచర్స్ గురించి గొప్పగా చెప్పారు. అలాగే ఎస్పీ గారు మాట్లాడారు, గొప్పగా చెప్పారు. నా వరకు నేనైతే పెరగటం అంతా కూడా టీచర్స్ చుట్టూతో పెరిగాను. పెరిగింది కూడా టీచర్స్ దగ్గరే పెరిగాను. టీచర్స్ చుట్టూ పెరిగారంటే ఎప్పుడు
మా ఇంట్లో సరే విజ్ఞానం ఇన్స్టిట్యూషన్స్ ఉంటే అక్కడ టీచర్స్ అందరూ కూడా అక్కడక్కడే తిరుగుతుంటారు. వాళ్ళతో నేను చిన్నప్పుడు ఆడటం కానీ వాళ్ళతోనే వారు చెప్పిన విధంగానే ముందుకు వెళ్ళడం కానీ చేయడం జరిగింది. అక్కడితో కాకుండా నేను పెరిగింది కూడా ఒక టీచర్ ఇంట్లోనే పెరగడం జరిగింది. ఫాదర్ ఒక ఎక్స్పెరిమెంట్, హాస్టల్లో పెట్టడం ఓకే, ఇంట్లో పెట్టడం అదొకటి, అలా కాకుండా మూడోది టీచర్ ఇంట్లో పెట్టి చదివించారు. గుంటూరులో ఉండేవాడిని, ఫ్యామిలీ గుంటూరులో ఉండేది, మా తల్లిదండ్రులు గుంటూరులో ఉంటారు, మేము గుంటూరులో ఉన్నా, కానీ మా టీచర్ కూడా గుంటూరులో ఉండేది, ఏమనుకుంటూ వాళ్ళ ఇంట్లో పెరిగాడు. ఎందుకు అంటే అంత వాల్యూ టీచర్కి ఇవ్వటం అనేది చిన్నప్పటి నుంచి కూడా నేను చూడటం జరిగింది. అలాగే టీచర్స్ ఎంత కష్టపడతారు అనేది కూడా చాలా దగ్గరగా చూడటం అనేది, ఎందుకు వాళ్ళ చుట్టూ పెరుగుతూ ఉన్నాను కాబట్టి, వాళ్ళ ఇంట్లో పెరిగాను కాబట్టి చాలా దగ్గరగా చూసేవాడు. చాలా మార్పులు వచ్చినాయి అప్పటికి ఇప్పటికీ. ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్స్లో అయితే ఇంకా ఎక్కువ మార్పులు వచ్చినాయి. మార్పులు అంటే మీకు ఇదివరకు జాబ్ సెక్యూరిటీ కానీ శాలరీ సెక్యూరిటీ కానీ ఇంత ఉండేది కాదు. ఒక 30 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఎంత శాలరీస్ కానీ ఎంత సెక్యూరిటీ కానీ ఉండేది కాదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కంటే కూడా దాదాపు టాప్ 10%లోనే శాలరీ పరంగా టీచర్స్ ఉండే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ ఉన్నా కానీ. మీకు ఎందుకంత చేస్తూ ఉంది ప్రభుత్వాలు అంటే, మీరు నెక్స్ట్ జనరేషన్ తయారు చేయాలన్నా, వారిని నడిపించాలన్నా, ముందుకు తీసుకెళ్లాలన్నా మీరే చేయగలరు. మీ మీద అంత బాధ్యత పెట్టడం జరిగింది. మీకు ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి ఆలోచన వేరేది ఉండకూడదు. మీ పిల్లల్ని చదివించుకోవడానికి వదలగా ఇంట్లో సాగటానికి ఇవన్నీ కూడా ఆలోచించకూడదు. పూర్తి కాన్సన్ట్రేషను ఆ స్కూల్ పైన, ఆ పిల్లల పైన పెట్టాలి అనే ఉద్దేశంతో అంత కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా అంత ఫోకస్గా మీకు చేస్తూ ఉన్నారు. మీకు మీ వైపు నుంచి కోరేది పిల్లల్లో ఒక క్యూరియాసిటీ పెంచాలని చెప్పి, కేవలం ఇందాక చెప్పినట్లు మార్కులు రావడం అనేది చూస్తూ ఉన్నాం. ఈ 10th లో అయితే 600కి 600 కూడా చూసాం. ఈసారి 600కి 600 చూడటం అనేది గవర్నమెంట్ స్కూల్స్లో కూడా వచ్చినాయి. చాలా స్కూల్స్ అద్భుతంగా వచ్చినాయి, నిజంగా ప్రశంసించాలి. కేవలం మార్కులే కాదు, మార్కులు తీసుకురావడంతో పాటు మీకు ఇప్పుడు ల్యాబ్స్ ఇచ్చారు, మంచి ల్యాబ్స్ ఇచ్చారు, మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు. ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా లేవు అన్ని ఫెసిలిటీస్. ల్యాబ్స్ కానీ, లైబ్రరీలో పుస్తకాలు కానీ, మీ కంప్యూటర్స్ కానీ, లేదా మీకు టీచింగ్ చేయడానికి కావాల్సిన ఎయిడ్స్ కానీ అన్నీ కూడా ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా లేవు. అన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకు ఇస్తూ ఉన్నారు అంటే కేవలం మార్కులే కాదు, మార్కులతో పాటు పిల్లల్లో క్యూరియాసిటీ ఒకటి పెంచాలి. క్యూరియాసిటీతో పాటుగా వాల్యూస్ అనేది ఒకటి పెంచాలి. వాల్యూస్తో పాటుగా క్యారెక్టర్ అనేది ఒకటి పెంచాలి. ఇవన్నీ చేసినప్పుడే నిజంగా మీకు ఏదైతే గవర్నమెంట్ వైపు నుంచి మీకు ఇస్తున్న కాన్ఫిడెన్స్ ఉందో, మీకు శాలరీ పరంగా కానీ, మీకు వర్కింగ్ కండిషన్స్ పరంగా కానీ, ఇవన్నీ కూడా ఏదైతే కంఫర్ట్ ప్రొవైడ్ చేస్తుందో దానికి నిజంగా మీకు నిజంగా దానికి న్యాయం చేసిన వాళ్ళు ఎప్పుడు అవుతారంటే ఇవన్నీ కూడా మీరు తీసుకొని చేసినప్పుడే అవుతారు. కేవలం పార్వతి గారు ఎంఈఓ బల్లాపల్లి. అలానే పల్నాడు జిల్లా స్థాయిలో ప్రధాన ఉపాధ్యాయులు సెలెక్ట్ కావాలనేటువంటి 11 మంది ప్రధాన ఉపాధ్యాయులు ముందుగా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. కె రంగాదేవి గారు, గ్రేడ్ 2 హెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ చల్లగుండ. డాక్టర్ రసూల్ గారు, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ మొలకలూరు. శైలజ గారు, గ్రేడ్ 2 హెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ కోటనెమలపూడి. పిలిచిన వాళ్ళు ఇదే వరుస క్రమంలో రావాల్సింది తెలియజేస్తున్నామండి. షేక్ రసూల్ గారు, గ్రేడ్ 2 హెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ మొలకలూరు. ఫాలోడ్ బై ఆర్ విజయ్ కుమారి, గ్రేడ్ 2 హెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ ఖమ్మంపాలు మార్చట్ల మండల్.
And we feel happy to invite S. Srinivas Rao garu, grade 2 HM, JPHS Golipuri of Nasrapeta Mandal. Sunkar Srinivas Rao garu, grade 2 HM, JPHS Golipuri, Nasrapeta Mandal. Followed by NCB Jyoti Lakshmi garu, grade 2 HM, JPHS Kondamuntla. Garu, grade 2 HM, JPHS Kavuru, Chilakapeta Mandal. Chilaka Prasad garu. And now we invite CH Subramaya garu, grade 2 HM, JPHS Jolakallu. Grade 2 HM, CH Subramaya garu, JPHS Jolakallu. Sheikh Ashraful, Special Officer, Vijayawada Mandal. Followed by T. Veerasankar Rao, SA English, JPHS Kuttapuru. T. Veerasankar Rao, SA English, JPHS Kuttapuru. Followed by Chilaka Ramesh Babu, School of State English, JPHS Mochupalu, Machavaram Mandal. Followed by D. Dharma Rao garu, SA English, JPHS Andukuru, Kurosuru Mandal. Followed by A. Rajarashmi garu, SA English, MPUPS Girijavolu, Narendra Mandal. A. Rajarashmi garu, SA English, MPUPS Girijavolu, Narendra Mandal. Followed by D. Bodhumma garu, SA English, JPHS Bokavaram, Ipudi Mandal. A. Rajarashmi garu, SA English, MPUPS Girijavolu, Narendra. D. Bodhumma garu, SA English, JPHS Ellamanda. అలాగే టి శ్రీనివాస్ రావు గారు స్కూల్ ఆఫ్ స్టేట్ మ్యాథమెటిక్స్ విభాగం నుంచి తదనంతరం సిద్ధంగా ఉండండి స్కూల్ ఆఫ్ స్టేట్ మ్యాథమెటిక్స్ విభాగం నుంచి తదనంతరం సిద్ధంగా ఉండండి స్కూల్ ఆఫ్ స్టేట్ మ్యాథమెటిక్స్ విభాగం నుంచి పేర్లు ఇచ్చినప్పుడు మీరు కొద్దిగా రాదు